ఈరోజు ఏ వంట చేయాలి? ఇప్పుడే పూజ చేసుకుని వచ్చాను. ఈరోజు ఏ వంట చేయాలబ్బా? ఈరోజు ఏదైనా పిల్లలకి టేస్టీగా చేసి పెట్టాలి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరో వచ్చినట్టున్నారు. ఇప్పుడే వచ్చుంటారు. చూద్దాం ఒకసారి. ఎవరండి మీరు? ఎవరండి అని అడుగుతుంటే అలా లోపలికి వచ్చేస్తారే? ఎవరు మీరు? ఏయ్, నేనెవరో గుర్తుపట్టలేదా నువ్వు? మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరు మీరు? అదేంటి, నన్ను అస్సలు గుర్తుపట్టలేదా? నేనే శాలినిని. అంతలా మర్చిపోయావేంటి? ఆ, శాలినియా? ఏంటి ఈ అవతారం? ఇలా తయారయ్యావేంటి? శుభ్రంగా మంచిగా చీర అది కట్టుకుని ఉండేదానివి కదా, ఇలా ఉన్నావేంటి? ఇప్పుడు మేము ఫారెన్లో ఉంటున్నామే. అక్కడ ఇలా చీరలు అవి కట్టుకుంటే బాగుండదు. అందుకని దానికి తగినట్టుగా నేను మారిపోయాను. చూడు, నీకన్నా ఎంత అందంగా ఉన్నాను. నువ్వు చూడు, పెద్ద అమ్మమ్మలా తయారయ్యావు. ఇలా ఉంటూ ఇంటి పని చేసుకుంటూ ఇలానే ఉండిపోయావు. నేను చూడు ఎంత బాగున్నాను. నేను అమ్మమ్మలా ఉన్నానా? అదేంటే అంత మాట అనేసావు? అదేంటే నీ కాలు అలా ఊగుతానే ఉంది, ఏమైందేంటి? ఇది కూడా ఫారెన్ స్టైలా? కాదే, రోజు పబ్బుల్లో డాన్సులు చేసి చేసి ఇలా కాళ్ళు ఊగిపోతున్నాయి. ఓ, నువ్వు పబ్బులకి కూడా వెళ్తావా? బాగుందే, దేశం దాటిన వెంటనే చాలా అలవాటు చేసుకున్నావు. మరి మనం ఇలా ఉంటేనే మనతో ఫ్రెండ్షిప్ చేస్తారే, నీలా అమ్మమ్మలా ఉంటే ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు తెలుసా? బాగుంది, చాలా బాగుంది. సరే గాని, పిల్లలు వచ్చే టైం అయింది. వాళ్ళకి ఏదో ఒకటి వండి పెట్టాలి. లేకపోతే వాళ్ళు ఆకలి ఆకలి అని ఇంకా బాగా ఏడుస్తారు. ఓ, నువ్వే వంట చేస్తావా రోజు? ఎందుకే, ఇప్పుడు బోల్డ్ అని పార్సల్ కౌంటర్స్ వచ్చేసాయిగా, అక్కడి నుంచి ఆర్డర్ చేసుకుంటే పోయే. ఉండు, నేను ఆర్డర్ చేస్తాను. ఎందుకు? ఇదిగో ఫోన్ తీశాను, ఆర్డర్ చేస్తాను, ఆగు. లేదు లేదు, నేను వంటే చేస్తాను. పిల్లలు తినరు. మేమెప్పుడు అలా ఆర్డర్లు చేసుకుని తినము. ఇంట్లోనే వండుకుంటాము, ఎంత కష్టమైనా. వద్దులే. ఓ, రోజు ఇలా వంట చేస్తూనే ఉంటావా? అమ్మో, చాలా కష్టం. నేనైతే అస్సలు చేయలేను తెలుసా. అదేలే, నీకు అలవాట్లేదుగా. సరే పద, మనం మార్కెట్కి వెళ్ళి కొంచెం కూరగాయలు అవి తెచ్చుకోవాలి. అలాగా వచ్చావు కదా, ఊరు చూపిస్తాను, పద. ఓ అవునా, సరే అయితే పద, వెళ్ళొద్దాం. పద పద, అటు సైడు కూరగాయలు ఏవో ఉన్నాయి, కొనుక్కొని వద్దాం. ఎవరు ఈ అమ్మాయి పల్లెటూరులో ఇలా తిరుగుతోంది? మీరా సావిత్రి గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? ఎవరండి ఈ అమ్మాయి? ఈ అమ్మాయా? మా ఫ్రెండ్ అండి. వేరే కంట్రీలో ఉంటోంది. నన్ను చూద్దామని వచ్చింది. అదేంటండి, పాప మా అమ్మాయి కాళ్ళు అలా ఊగిపోతున్నాయి. ఏమైనా జబ్బా? అయ్యో, జబ్బు కాదండి. అక్కడ వేరే కంట్రీలో వాళ్ళు డ్యాన్సులు చేస్తారట, అందుకు అలా అలవాటైపోయింది. బాగుందండి. సరే సావిత్రి గారు, వెళ్ళొస్తాను, మళ్ళీ కలుద్దాం. సరేనండి, నమస్కారం. నమస్కారం నమస్కారం. ఎవరే అతను? నీకు మాత్రం నమస్కారం పెట్టాడు, నన్ను చూసి పక్కపక్క నవ్వాడు. అదేం లేదే, పల్లెటూరు కదా, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అందుకే అతను అలా నిన్ను చూసి నవ్వాడు, అంతే. ఏ, ఇక్కడ ఎవరు ఇలా వేసుకోరా? ఒకప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా, అప్పుడు నువ్వు ఇలా వేసుకున్నావా? ఇలానే తిరిగావా? నువ్వే ఆలోచించు. లేదే. మరి అలాంటప్పుడు అంతకుముందు నువ్వు ఇక్కడ ఎలా ఉండేదానివో అలాగే వచ్చుంటుంటే ఈరోజు అతను నిన్ను చూసి వెకిలిగా నవ్వి ఉండేవాడు కాదు కదా. మనం దేశం మారచ్చు, ఏదైనా మారచ్చు, కానీ మన అలవాట్లని మార్చుకోకూడదు. ఎప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉండాలి. అలానే అంటే గౌరవంగా ఉండాలి, అంతేగాని ఒకరు మనని చూసి వెకిలిగా నవ్వే విధంగా మనం ఉండకూడదే. సారీయే, నాదే తప్పు. నేను ఊరు మారాను, అన్నీ మారాను, నా అలవాట్లని మార్చేసుకున్నాను. కానీ మనం మార్చుకున్న అలవాట్లు మనకి ఎంతవరకు గౌరవం ఇస్తాయన్నది తెలియలేదే. ఇకపైన ఎప్పుడూ అలా బిహేవ్ చేయను. ఓకే, పద పద, మనం వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం. పద పద. చూడండి, మన అలవాట్లు మన ఎదుగుదలకి సోపానాలు అవ్వాలి. మనని అందరూ చూసి గర్వపడేటట్టు ఉండాలి, గౌరవించాలి. ఆ రకంగా ఉండాలి, కానీ వేరే రకంగా ఉండకూడదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.